నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అన్నదాతల పట్ల పోలీసులు దాష్టీకమైనటువంటి ఒక సందర్భం జరిగింది. RRR భూ నిర్వాసితుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు చేతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తరలించినటువంటి వాడిని ఒక విషయం అక్కడ మనకు సందర్భం జరిగినటువంటి RRR నిర్మాణానికి సంబంధించినటువంటి భూసేకరణ చేసినటువంటి ప్రభుత్వం ఈ దాష్టీకానికి ఒడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇవ్వబోమని ఇటీవల రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అదే ఇదే నేపథ్యంలో రైతులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పోలీసులు మొత్తానికి వ్యవహారం మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ క్లిష్టంగా మారినటువంటి పరిస్థితులు, అన్నదాతలకు సంఖ్యలు వేయడం ఏంటని కూడా రైతాంగాన్ని అవమానించడం ఏంటో వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు ఏదైతే రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసుల యొక్క విషయము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే గతంలో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతుల్ని సంఖ్యలు వేసి తీసుకొచ్చిన సంఘటన మరకం ముందే నల్గొండ జిల్లాలో కూడా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం మంత్రి జగదీశ్వర్ రెడ్డి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి మంత్రిని ఏదైతే RRR పేరిట ఏదైతే భూసేకరణ చేపడుతున్నారో భువనగిరి మండలం దగ్గరలోనే రాయగిరి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మా భూముల గుండా RRR సర్వే భూసేకరణ చేపట్టవద్దని, మాకు నష్టపరిహారం చెల్లించకుండా భూ సర్వే ఏ విధంగా చేపడతారని వారు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే అదే రోజు మంత్రి ఏదైతే భువనగిరి కలెక్టరేట్ కి వచ్చారో ఆ రోజు కొంతమంది 6 రైతులు అతని కాన్వాయ్కి అడ్డుకోవడం జరిగింది. దీంతో వారందరిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారందరినీ భువనగిరి జైలుకు తరలించడం జరిగింది. అక్కడ భువనగిరి జైల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో రైతులు వారిని పరామర్శించేందుకు రోజు వస్తుండటంతో అక్కడి నుంచి వారిని నల్గొండ జిల్లా జైలు కూడా తరలించడం జరిగింది. నల్గొండ జిల్లా ఉన్నటువంటి ఆ రైతులను పిసిసి కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కూడా వారం రోజుల క్రితం వచ్చి వారిని పరామర్శించి వెళ్లడం జరిగింది. ఈ రోజు అదే కేసులో వారందరినీ కూడా నల్గొండ జిల్లా జైలు నుంచి భువనగిరి కోర్టుకి సంఖ్యలు వేసి వాహనంలో తీసుకురావడంతో ఇది మీడియా దృష్టికి రావడము, సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం కావడంతో ఈ యొక్క రైతులకు ఏదైతే సంఖ్యలు వేశారో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాలని చెప్పవచ్చు. ఆరుగాళ్ళకు కష్టపడి ఉన్నట్టు రైతులకు ఈ విధంగా ఒక ఖైదీల మాదిరిగా సంఖ్యలు వేసి తీసుకురావడం పట్ల ఇప్పటికే భువనగిరి ఎంపీ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాజకీయ పక్షాలన్నిటి కూడా ఈ యొక్క సంఘటనను పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. రైతులకు బేడీలు వేసి తీసుకురావడం ఎంతవరకు న్యాయమని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో వారి అందరికీ ఈ రోజు బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే భువనగిరి నుంచి నల్గొండకు వెళ్ళిన తర్వాత అక్కడ పట్టించిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క విషయాన్ని ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ మిగతా వామపక్ష పార్టీలన్నిటి కూడా సీరియస్ గా తీసుకొని ఆందోళన కూడా చేసే కార్యక్రమాలకు వారైతే శ్రీకారం చుట్టారు. మొత్తానికి ఈ రోజు వారిని సంఖ్యలు వేసి కోర్టుకు తరలించడం పట్ల అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే లేచింది. రాష్ట్ర రైతు ప్రభుత్వంగా రైతు సర్కార్గా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఓ పక్క రైతులు పండించిన ప్రతి గింజుకుంటాం రైతు ప్రభుత్వంగా చెప్పుకొని ఇతర దేశాల్లో అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఆదుకోవడానికి వారికి నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ సొంత రాష్ట్రంలో ఉన్న రైతులకి బేడీలేసి తీసుకెళ్ళడం సంఖ్యలు వేసి తీసుకెళ్ళడం అనేది ఏ విధంగా కూడా చూడొచ్చు అంటారు. ఎందుకంటే ఒక తప్పు చేస్తే ఒక నేరం చేస్తే బహిరంగంగా అలా తీసుకెళ్ళడం అనేది చాలా రేర్ కేసులో మాత్రమే జరుగుతుంది. అలాంటిది ఒక రైతు అంటే అన్నం పెట్టే ఒక రైతు విషయంలో ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసులు లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఈ విధంగా వ్యవహరించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఒకవేళ నిజంగా భూసేకరణలో రైతులు ఒప్పుకోకపోతే రైతులు చెప్పినటువంటి పరిస్థితి ధర్నాలు కూడా చేస్తున్నాం. కానీ సామరస్యంగా వారితో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు. ప్రతిపక్షాలు ప్రధానంగా దీనిపై ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా రూపొందించే అవకాశం ఉందా? అయితే రాజశేఖర్, ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఆ విషయాన్ని సీరియస్ గా ఖండించడం జరిగింది. రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని, రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటాము, రైతు సంక్షేమం మా ధ్యేయమని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఈ విధంగా సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకురావడం పట్ల అయితే అన్ని రాజకీయ పక్షాలు అయితే మండిపడుతున్నాయి. ముఖ్యంగా గతంలోనే ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే రైతులకు బేడీలు వేసి మిర్చి రైతులను జైలుకు తరలించారో ఆ యొక్క సంఘటన మరొక ముందుకే మరోమారు నల్గొండ జిల్లాలో కేవలం RRR కింద అయితే రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు సర్వే చేస్తున్నారో ఆ భూముల సర్వేలో భాగంగా రాయగిరి ప్రాంతంలోని కొంత మంది రైతుల భూములు కోల్పోవడం జరిగింది. ఈ యొక్క రైతులే కొద్ది రోజుల నుంచి ఆందోళన బాట చేపట్టడం జరిగింది. అయితే మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడం పట్ల ఈ యొక్క సంఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి
మంత్రి ఈ యొక్క రైతులను అరెస్ట్ చేయించి నాన్ బైబిల్ కేసులు పెట్టడంతో తీవ్ర దుమారమే లేచింది. ఈ రైతులు ఆ రోజు నుంచి అరెస్ట్ కాబడిన తర్వాత ఇటు కాంగ్రెస్ తో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా వారిని పరామర్శించడం, ఈ యొక్క సంఘటనను ఖండించడం జరిగింది. తీరా బెయిల్ వచ్చే సమయానికి ఈ రోజు భువనగిరి కోర్టులోకి వారికి బేడీలు వేసి తీసుకురావడం పట్ల ఇది ఒక విషయం అందరికీ తెలియడంతో అయితే ఈ యొక్క సంఘటనను అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ యొక్క సంఘటనను ఆధారంగా చేసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేసే ఉద్దేశంలో పార్టీలు ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి రైతుల ప్రభుత్వం చెప్పుకుంటే ప్రభుత్వం బేడీలు వేసి తీసుకురావడం పట్ల అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే నిరసనలు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజశేఖర్.